వెల్కమ్ టు 9 వైబ్స్. నారా లోకేష్ పోయిన చోటే వెతుక్కుంటున్నారు. ఓడిపోయిన మంగళగిరి సెగ్మెంట్ నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి ఎలాగైనా గెలవాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. గత 5 ఏళ్లుగా మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఎలాగైనా సరే అక్కడ విజయం సాధించాలని పడరాని కష్టాలు పడుతున్నారు. అయితే ఈసారి కూడా లోకేష్ను ఓడించడానికి జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకే పెద్ద ఎత్తున అభ్యర్థులను కూడా మార్చారు. టీడీపీ నుంచి రప్పించిన గంజి చిరంజీవికి బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే లోకేష్ను ఢీకొట్టాలంటే మాత్రం అతడు సరిపోడని భావించారు. చివరకు మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చారు. అయితే ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో లోకేష్ను మట్టి కరిపించేందుకు వైసీపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. అందుకే ఇక్కడ ఓటర్లలో గందరగోళాన్ని క్రియేట్ చేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులతో అధికార పార్టీ నామినేషన్స్ వేయించినట్టుగానే సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నారా లోకేష్ పోటీ చేసే మంగళగిరిలో ఏకంగా 65 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ విధంగా చేయడం వల్ల అక్కడ విపరీతమైన పోటీ ఉంటుందని చెప్పడంతో పాటు ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకేనని పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు. అయితే ఒక్క లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనే రికార్డ్ స్థాయిలో నామినేషన్లు రావడం విశేషం. ఇటు చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 22 నామినేషన్లు దాఖలయ్యాయి. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 19, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలో 19 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మంగళగిరిలో ఏకంగా 6 పదులు దాటడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ను వారు ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.